హాయ్ బ్రదర్, ఏంటి కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు ఉన్న సిచ్యువేషన్లో కానీ ఇప్పుడు ప్రజలకు కానీ చేసే మొత్తం ప్రజలకు కానీ ఇప్పుడు పేదవాళ్ళకి కానీ ఇప్పుడు 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు. ఇప్పుడు ఎవరు పెట్టేది 5 రూపాయల భోజనం కడుపు నిండా తింటున్నారు. అది కడుపు నిండా సంతోషంగా తింటున్నారు ప్రతి ఒక్కరికి. అది నెంబర్ 1 భోజనం క్వాలిటీ కానీ మనం తినే ఆహారం కానీ మనం చేసే లోపల పనులు కానీ మొత్తం చక్కగా సౌకర్యంగా చేస్తున్నారు. అది చంద్రబాబు ఇంకా రావాలి ఉంటే చంద్రబాబు ఉంటే ఇంకోసారి కూడా ప్రమాణ స్వీకారంగా ఉంటే ఇంకా రాష్ట్రం చాలా బాగుపడిద్ది. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చాక ఏదైతే ఉందో తెచ్చిన ప్రాజెక్టులు కానీ కంపెనీలు కానీ జాబులు కానీ కంపెనీ కానీ మంగళగిరి ఆఫీస్ కానీ అమరావతిలో ఆఫీస్ కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బస్సు ఫ్రీ బస్సు కానీ శ్రీ శక్తి వికలాంగులకి బస్సు ప్రతి ఒక్కరికి కాదనకుండా ప్రతి ఒక్కరికి ఎన్ని అప్పులు చేసినా కానీ గవర్నమెంట్కి ఎన్నో అప్పులు ఉన్నా కానీ ఇప్పటికీ కానీ ప్రజలకి అన్యాయం చేయకూడదు, ప్రజలకి ఉండాలని ప్రజలు మళ్ళీ గెలిపించుకోవాలని నాది. అయితే ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులు కానీ కంపెనీలు కానీ అన్నీ నేనే తెచ్చాను కానీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు జగన్ గారు. ప్రభుత్వం చేసిందో చేయలేదో జనాలకి తెలుసు. అది మనం వివరంగా చెప్పక్కల్లా. అది జగన్ అంటే కుక్కలు ఎన్నైనా మొరుగుతాయి, పట్టించుకోకూడదు. ఆ కుక్కలు మొరిగినాయి అని రాయిగడ్డేసామనుకో అయ్యా మన మీద పడతాయి. మనం చేసే పని సక్రమంగా చేసుకున్నాం ఇంకో ప్రజలకు అర్థమైద్ది మనం ఎంత చేసామో ఏంటి అని జనాలకి కూడా తెలిసిద్ది.